ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఆదివాసీ కొలం తెగల అద్దారాలకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు వెంటనే మంజూరు చేయాలని భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్ డిమాండ్ చేశారు. ఇక ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. నిబంధనల నడుమ కష్టపడి ఇళ్లు కట్టుకున్న బిల్లులు రాక పేదలు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు వెంటనే న్యాయం చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించారు. ఇదేం రాజ్యం, బిల్లులు కట్టినాం. ఇందిరమ్మ బిల్లులు, ఇందిరమ్మ బిల్లులు, ఇందిరమ్మ బిల్లులు. రాజ్యం ఇదేం రాజ్యం, ఇదేం రాజ్యం, ఇదేం రాజ్యం. ఈరోజు ఆదిలాబాద్ కలెక్టర్ ఆఫీస్ ముంగట ధర్నా చేస్తున్నాం. భీమ్ ఆర్మీ మళ్ళా ఇందిరమ్మ బెనిఫిషరీలోకి తీసుకొని, ఎందుకంటే మన పీవీటీసీలు ఆదివాసీలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లు కట్టుకొని ఇప్పుడు దాకా బిల్లులు రాకపోవడం చాలా దుర్భాగ్యం. మన రాష్ట్ర ప్రభుత్వంకు అవసరం ఉన్నది. ఎప్పుడైతే మీరు ఇళ్ళు శాంక్షన్ చేశారు, వాళ్ళకి అప్పుడప్పుడు బిల్లులు ఇస్తే పేద ప్రజలు పరేషాన్ కారు. వాళ్ళు అప్పు తీసుకొని అడ్జస్ట్ చేసుకొని ఇల్లులు కట్టిన తర్వాత వాళ్లకు బిల్లులు రాకపోతే వాళ్ళు ఎక్కడ పోవాలా? ఇప్పుడు వచ్చే ఒక నెలలో వర్షం ఉన్నది. మనం రాష్ట్ర ప్రభుత్వం తొందర బిల్లులు ఇవ్వకపోతే మళ్ళీ మేము ఇల్లు ఎట్లా కట్టాలా? ఇది మేము భీమ్ ఆర్మీ తరపున కాంగ్రెస్ ప్రభుత్వంకి మేము అడుగుతున్నాం. ఎందుకంటే పేద ప్రజలకు ఇచ్చిన హామీలు వట్టి మాటలా, లేకపోతే మనకు ప్రజలకు ఇచ్చి హామీ సగం పైసలు ఇచ్చి మళ్ళీ ఆపుతారా? మనకు ఇచ్చిన కట్టడానికి ఇల్లు కట్టిన తర్వాత వాళ్ళకు బిల్లు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం చూస్తున్నాం, లోకల్లో కానీ మన రూరల్లో కానీ ఎక్కడైనా మనకు ఇందిరమ్మ బిల్లులు ఫైనల్ కూడా రాలే. ఇంకా స్టేజ్ వైజ్ బిల్లులు కూడా లేట్ పడుతున్నాయి. దానివలన మనకు ఇందిరమ్మ ఇల్లులు కట్టడానికి ఇబ్బంది అవుతున్నాయి. మేము ఈరోజు భీమ్ ఆర్మీ ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ తొందర బిల్లులు రాకపోతే మేము పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి